ఈ మట్టలాదివారం రోజు పామ్ సండే రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒలీవ కొండ మీద నుండి దిగుతూ ఒక మాట అంటాడు. ఆ మాట యొక్క అసలైన అర్థము నేను ఇక్కడికొచ్చాక తెలుసుకోవడం జరిగింది. ఫిజికల్‌గా ఈ ప్లేస్‌ని చూసాక ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాట యొక్క అర్థం ఏంటో నేను స్పష్టంగా తెలుసుకున్నాను. అదేంటో నేను ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. షలోమ్. ప్రభు నామములో మీ అందరికీ శుభములను, సమాధానము కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నాను. ఏంటో తెలుసా? మీరు నా వెనక గమనించినట్లయితే అక్కడ ఒక కొండ కనబడుతూ ఉన్నది. అదే ఒలీవల కొండ. నేను కూర్చున్న స్థలము వెనకాలే కిద్రోను లోయ ఉన్నది. ఆ కిద్రోను లోయ తరువాత మనకు ఒలీవల కొండ కనబడుతూ ఉన్నది. అంతేకాదు, నేను కూర్చున్న స్థలము ఎదురుగా అనగా ఒలీవల కొండకు ఎదురుగా తూర్పు ద్వారం ఉన్నది. ఈస్ట్ గేట్ అని అంటాం కదా. సో యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో ఏ కొండ మీదనైతే కాలు మోపి ఏ కిద్రోను లోయ లేక కిద్రోను వాగు గుండా నడుచుకుంటూ వచ్చి ఏ ద్వారం గుండా అయితే ఆలయంలోనికి ప్రవేశించిన ఉన్నాడో ఎగ్జాక్ట్ గా ఆ స్థలంలో ఉన్నాం. ఈ రోజు మనము ఒలీవ కొండ గురించి పరిశీలనగా తెలుసుకుందాం. ఈ యొక్క ఒలీవ కొండలోనే గెత్సెమనే తోట ఉన్నది. అక్కడే ఒక మందిరం కట్టబడడం జరిగింది. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైన ఆ స్థలంలో కూడా ఒక మందిరం కట్టబడడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మట్టలాదివారం రోజు యెరూషలేములోనికి ప్రవేశించే సమయంలో ఒక స్థలంలో యెరూషలేము గురించి ఆయన విలపిస్తాడు. ఆ స్థలము కూడా ఒలీవ కొండ మీదనే ఉన్నది. అంతేకాదు, ఆ ఒలీవ కొండకు సమీపముగా స్టెఫెన్ గారు మరణించిన స్థలము కూడా ఉన్నది. అలాగే ఈ యొక్క నా వెనకాలే కిద్రోను లోయ ఉన్నదని చెప్పాను కదా. అందులో అనేక సమాధులు ఉన్నాయి. అక్కడే అబ్షలోము సమాధి, అలాగే ప్రవక్త అయిన జకర్యా సమాధి కూడా ఉన్నది. ఈ యొక్క ఒలీవల కొండ మొట్టమొదటిగా మనకు బైబిల్లో ఎక్కడ కనబడిద్ది అని అంటే 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనంలో కనబడిద్ది. దావీదు కుమారుడైన అబ్షలోం గారు తన తండ్రిని కాదని ఈ యెరూషలేము మీద పట్టు సాధించాక దావీదు మరి అతనితో ఉన్న వారందరూ కన్నీరు కార్చుకుంటూ, తలలు కప్పుకొని కన్నీరు కార్చుకుంటూ ఒక కొండకెక్కి అక్కడ ప్రార్థన చేస్తారు. అదే ఈ ఒలీవల కొండ. ఆ సందర్భంలో బైబిల్లో మనకు మొట్టమొదటిగా ఒలీవల కొండ కనబడిద్ది. దావీదు గారేమో కన్నీటితో కొండ ఎక్కి అక్కడ ప్రార్థన చేస్తే, దావీదు కుమారుడైన సొలొమోను గారేమో ఆ కొండ మీద అన్య దేవతలకు బలిపీఠం కడతాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క మహిమ ఆలయములో నుండి తూర్పు ద్వారం మీద నిలిచి, తూర్పు ద్వారము నుండి ఎదురుగా ఉన్న కొండ మీద నిలిచి ఉన్నదంట. సో తూర్పు ద్వారమునకు ఎదురుగా ఉన్న కొండ అంటే ఒలీవ కొండనే. అంటే దేవుని యొక్క మహిమ ఆలయములో నుండి బయటికి వచ్చి ఇదిగో ఈ ఒలీవ కొండ మీద నిలిచి ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తాం. నూతన నిబంధనలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో ఆయన పలుమార్లు ఒలీవ కొండ దగ్గరకు వచ్చి అక్కడ ప్రార్థన చేయడాన్ని మనం చాలాసార్లు చూస్తాం. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైనా కానీ ఈ మార్తా మరియా లాజరు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, ఆ బేతనియ గ్రామంకి వచ్చినప్పుడు తప్పకుండా ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఎందుకు అనంటే ఈ బేతనియ గ్రామం కూడా ఒలీవ కొండకు సమీపముగా ఉండిద్ది. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్యాషన్ వీక్ లో అనగా ఆయన చనిపోవడానికంటే వారం రోజుల ముందు 3 సార్లు ఈ ఒలీవ కొండను దర్శించడం జరిగింది. మొదటిగా లూకా సువార్త 19వ అధ్యాయం 37వ వచనం. మనం యేసుక్రీస్తు ప్రభుల వారు మట్టల ఆదివారం రోజు యెరూషలేములోనికి ప్రవేశించడాన్ని ట్రయంఫల్ ఎంట్రీ అని అంటాం కదా. అయితే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఒక అద్భుతమైన సందర్భం ఉంది. ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద మీద అలా ఒలీవ కొండ మీద నుంచి దిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటుంటారు. హోసన్నా జయము అంటూ ఆయన నామాన్ని ఎత్తి పట్టుకుంటారు. అయితే కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు మాత్రం ఏమంటారు అనంటే, అయ్యా బాబు, నీ శిష్యులను కొద్దిగా సైలెంట్ గా ఉండమను, ఏంటి అంతగా అల్లరి చేస్తా ఉంటున్నారు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక అద్భుతమైన మాట అంటారు. ఇదిగో వీళ్ళు సైలెంట్ గా ఉంటే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని అంటాడు. అయితే ఈ వచనాన్ని మనం ఫస్ట్ చదివినప్పుడు మనకు ఏది మైండ్ లోకి వచ్చింది అంటే, ఓకే, జనరల్ స్టోన్స్ మనకు మైండ్ లో వచ్చింది కదా. ఓకే, మీరు సైలెంట్ గా ఉంటే ఇగో ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అనంటే, ఈ ఫిజికల్ ప్లేస్ ని అబ్జర్వ్ చేస్తే
యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు పక్కనే సమాధుల రాళ్ళుంటాయి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రాళ్ళు స్తుతిస్తాయి అనంటే జనరల్ స్టోన్స్ గురించి చెప్పట్లేదు. ఆ సమాధుల రాళ్ళ గురించి చెబుతా ఉంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇండైరెక్ట్‌గా ఏమంటున్నాడు అనంటే, "అరేయ్! సజీవముగా ఉన్న మీరు గనక నన్ను స్తుతించకపోతే ఇదిగో ఈ రాళ్ళున్నాయి కదా! ఈ సమాధులున్నాయి కదా! వాళ్ళు లేపబడతారు. వాళ్ళు నన్ను స్తుతిస్తార్రా" అని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దయచేసి గమనించండి. మనం దేవుణ్ణి స్తుతించాలి అనంటే మనమేదో అద్భుతం పొందుకోవాల్సిన అవసరం లేదు. మనమేదో స్వస్థత పొందుకోవాల్సిన అవసరం లేదు. మనకేదో మిరాకిల్ జరగవలసిన అవసరం లేదు. దేవుణ్ణి స్తుతించాలి అనంటే ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? మనం సజీవ లెక్కలో ఉన్నాం. అది చాలదా ఆయన నామాన్ని ఎత్తి పట్టుకోవడానికి? నిజంగా చెప్తా ఉంటున్నాను. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ, అయ్యా! ఈరోజు నన్ను సజీవ లెక్కలో ఉంచావు దేవా! అందును బట్టి నీకు మహిమ అని అన్నామనుకోండి, ఎంత పవర్‌ఫుల్ ప్రైజ్ తెలుసా అది? ఎంత శక్తివంతమైన ఆరాధన తెలుసా అది? కాబట్టి ఏ స్థితిలో ఉన్నా సజీవులమైన మనము ఆయనని స్తుతించుట మానకూడదు. అలాగే ఆ ప్యాషన్ వీక్‌లో రెండోసారి అంత్యకాలమునకు సంబంధించిన విషయాలను శిష్యులకు తెలియజేయడం జరిగింది. మత్తయి సువార్త 24, 25 అధ్యాయంలో మనం గమనించినట్లయితే అంత్యకాలంలో ఎటువంటి సంగతులు జరగనే ఉన్నాయి. వాటన్నిటిని ఈ ఒలీవ కొండ దగ్గరకొచ్చి అక్కడే కూర్చొని శిష్యులకు విశదీకరించడం జరిగింది. దీనినే మనము ఆలివెట్ డిస్కోర్స్ అని అంటాం. మూడవ మారు ఆయన ప్రభురాత్రి భోజనం అయ్యాక ఈ యొక్క ఒలీవ కొండ దగ్గర రావడం జరిగింది. అదే రాత్రి ఆయన అప్పగింపబడడం జరిగింది. ఆరోహణం అవ్వడం కూడా ఈ యొక్క కొండ మీద నుండే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణం అవ్వడం జరిగింది. జెకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ కొండ మీద నుండైతే ఆయన ఆరోహణమయ్యాడో అదే కొండ మీదికి ఆయన దిగిరానై ఉన్నాడు అని మనం చూస్తాం. ఆయన మట్టలాదివారం నాడు ట్రైంఫల్ ఎంట్రీలో గాడిద మీద ఎక్కి ఒలీవ కొండ దిగి అలా ఈ యొక్క తూర్పు ద్వారము గుండా ఆలయంలోనికి ప్రవేశించడం జరిగింది. ఇదిగో ఒకరోజు రానే ఉన్నది. అది అతి సమీపముగా ఉన్నది. ఆయన అదే కొండ మీదికి మహిమతో దిగి రానే ఉన్నాడు. గొప్ప ప్రభావంతో రానే ఉన్నాడు. మరలా గొప్ప మహిమతో ఈ తూర్పు ద్వారం గుండా ఆయన ఆలయంలోనికి ప్రవేశించనే ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోగలుగుతాము అన్న నిరీక్షణ మనకున్నదా? అట్టి క్రైస్తవ జీవితం జీవించడానికి మనము సిద్ధముగా ఉన్నామా? రాకడను గూర్చి అనేక మంది రకరకాల బోధలు బోధిస్తూ ఉంటారు. అయితే ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా గాని, ఎన్ని రకాల బోధలున్నా గాని ఒక్క ప్రశ్న ఏంటి అనంటే, ఆయన వచ్చే సమయంలో ఎత్తబడడానికి నేను సిద్ధంగా ఉన్నానా? ఇది అసలైన ప్రశ్న. ఈ ప్రశ్న ఎవరికి వారం మనం వ్యక్తిగతంగా వేసుకోవాలి. నిజమే కదా! ఆయన ఎప్పుడొస్తాడు? ఎలా వస్తాడు? ఏ ద్వారం గుండా వెళ్తాడు? వీటన్నిటికంటే ఆయన వచ్చినప్పుడు ఎత్తబడడానికి నేను సిద్ధంగా ఉన్నానా? ఆ రకంగా సిద్ధపడే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అంతేకాదు మనం నెక్స్ట్ వీడియోలో తూర్పు ద్వారం గురించి పరిశీలన చేద్దాం. ఎందుకు అనంటే ఈ తూర్పు ద్వారం అనేది మన యొక్క క్రైస్తవులలో చాలా హాట్ టాపిక్ అన్నట్టు. ఆ తూర్పు ద్వారం ఎందుకు మూయబడింది? అసలు యెహెజ్కేలు గ్రంథంలో పేర్కొనబడిన ప్రవచనాల నెరవేర్పు అంటే ఏంటి? ఆ ప్రవచనాల యొక్క అసలైన అర్థం ఏంటి? అనేది మనం ఈ తూర్పు ద్వారం గురించి పరిశీలన చేసే వీడియోలో చూద్దాం. ఈ వీడియో ద్వారా మీరు నూతన సంగతులు తెలుసుకున్నారు అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీ యొక్క తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోమ్. థాంక్ యూ. నిత్రోత్.